హాయ్ ఎవ్రీబడి, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్న కంగ్రాట్స్ కాదు, మేబీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటా. అందరూ కంగ్రాట్స్ చెప్పేసి ఉంటారు. అన్నీ కొంచెం బిగ్ స్కేల్ యాక్షన్ ఫిల్మ్స్ వస్తున్న ప్లేస్లో ఇలాంటి ఒక కథతో రావటం అనేది ఫెంటాస్టిక్. అండ్ అందరినీ మళ్ళీ ఇప్పుడు ఇలా తీసుకురావటం, అప్పుడిప్పుడు నా చిన్నప్పుడు విన్న శంకరాభరణంకి, అంటే ఐ మీన్ నేను పుట్టలేదు, మీ చిన్నప్పుడు అనుకోండి. సో అప్పుడున్న శంకరాభరణంకి వాటికి ఇలాగా 3వ రోజు పికప్ అయి 4వ రోజు, లేకపోతే 3వ వారం పికప్ అయి 4వ వారం నుంచి వచ్చినట్టు సెకండ్ వీక్లో ఫస్ట్ డే కంటే ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయంటాం. ఇట్స్ ఫెంటాస్టిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. నేను ఇక్కడ ఎందుకున్నాను అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు. దేర్ ఇస్ అ స్మాల్ బ్యాక్ స్టోరీ టు ఇట్. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు యువర్ ఫిల్మ్స్? వెన్ డిడ్ యూ స్టార్ట్ యువర్ ఫిల్మ్ కెరియర్? I started when I was in 2011. 2011. Yeah. You? 18. Anna, మీరు? 10 years ago. My first film got released. సో నేను 1998లో వైజయంతి ఫిల్మ్స్ నన్ను లాంచ్ చేసింది. నేను 1998. Yeah, technically I am senior. You're senior. You followed your grades and only looking young. So I've been child artist. I did about 7 to 8 films in వైజయంతి. Wow. Yeah, so దత్తు గారు నాకు కూడా బాగా కావాల్సిన వాళ్ళు. అండ్ వైజయంతి ఇస్ లైక్ మై హోమ్ బ్యానర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ అండ్ దట్స్ వై ఐఎమ్ హియర్. అండ్ ఈ సెగ్మెంట్ పేరు హనుమాన్తో సీతారామం అని నాకు చెప్పడం జరిగింది. సో యు నో దట్ ఐఎమ్ డూయింగ్ హనుమాన్. ఇప్పుడు నా సినిమా ప్రమోషన్ చేసుకుందాం అని ఉంది కానీ కొంచెంసేపు, బట్ we'll cross promote. We'll cross promote. No, ask me something related Hanuman. So how is your prep going for Hanuman? No, it's almost done. It's a superhero film. Oh wow, we want superheroes. Thank You know, young kids want. We want. Thank you. This So is exactly what She was telling me this in the car today. Yeah. What about She's this? We saying want make movies for superheroes. kids. Thank you. We have our own superhero Hanuman. So it's about నాకు అర్థమైంది. లేదు, మనం సీతారామన్ గురించే మాట్లాడుకుందాం. But Hanusa is a part of Hanuman in his name. యా, ఎగ్జాక్ట్లీ. సో ఆ కనెక్షన్ కూడా ఉంది హను సార్తో. సో ఈ కథ అంటే మనం చూడని కథ కదా. 1965లో మీకు సంబంధం లేని స్పేస్, ఆర్మీ బ్యాక్ డ్రాప్ కానీ ఏది మీకు సంబంధం లేని స్పేస్. ఎక్కడి నుంచి ఐడియా వచ్చింది అసలు? ఎందుకు ఇలాంటి దాని మీద రాద్దాం మీకు ఎందుకు అనిపించింది? అంటే ఇది 2007లో స్టార్ట్ అయిన ఒక థాట్. ఇది యాక్చువల్లీ ఒక మిస్సింగ్ లెటర్ నుంచి వచ్చిన ఒక థాట్. సో దీని నుంచి ఒక గ్రేట్ లవ్ స్టోరీ జనరేట్ అవుద్దని అయితే ఐడియా ఉండింది. బట్ అది ఏ ఫామ్లోకి వెళ్తుంది, ఏ స్టోరీ వరల్డ్లోకి వెళ్తుంది అనేది మాత్రం ఐడియా లేకుండే స్టార్టింగ్లో. సో దానికోసం వెతుకుతాం కదా. బట్ ఓపెన్ చేయని లెటర్లో ఒక అటామిక్ ఎనర్జీ లాంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే, అది బ్లాస్ట్ అయితే, అది విస్ఫోటనం అయితే ఏమన్నా జరగచ్చు. అంటే ఒకసారి కుదిపేస్తుంది మొత్తం స్టోరీ వరల్డ్ని. దాన్ని ఎలా క్రాక్ చేయాలనేది థాట్ ఉండే. సో దెన్ ఆఫ్టర్ పడి లేచే మనసు ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ కంప్లీట్లీ. సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం స్టోరీ బిల్డ్ అయింది, స్టోరీ వరల్డ్ సెట్ అయింది, బేసిక్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ సెట్ అయిపోయింది. దెన్ ఐ నెరేటెడ్ రామ్ గారు అండ్ ఆల్. ఇట్ వెంట్ ఆన్. ఓకే, మార్చిలో షూట్ చేద్దాం అనుకున్నాం, కరోనా వచ్చింది. దెన్ నాకు చాలా టైం దొరికింది ఆ టైంలో. దెన్ ఐ మెట్ 2 బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ రైటింగ్ స్పేస్. ఒకటి రాజ్ కుమార్ కండమూడి అని ఒక అబ్బాయి, నెక్స్ట్ సమర్. వాళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ దీంట్లో. అంటే ద వే అది వెళ్ళిన విధానం కానీ అది చాలా బ్యూటిఫుల్గా వెళ్ళింది. సో దట్స్ వై సీతారామం ఎప్రిసియేషన్లో వాళ్ళకు కూడా శీర్షభాగం ఉంది. ఎందుకు లవ్ స్టోరీలు తీస్తారు మీరు? ఎందుకు అంత సీరియస్ ఇంటెన్స్ లవ్ స్టోరీలు తీస్తారు? సరే తీశారు, వాటిలో ఎందుకు లవ్ స్టోరీలో అంత ఇంటెన్స్గా తీస్తున్నప్పుడు ఎవరు ముద్దులు ఎందుకు పెట్టుకోరు? ఎందుకు కిస్ చేసుకోరు ఎవరు? అది ఒకసారి దాన్ని ఏమంటారంటే వెయిటేజ్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే ఆ మూమెంట్స్లో ఉంటుంది. ముద్దు పెట్టేసుకున్నారు, ఆర్ఎల్స్ వాట్ ఎవర్, హగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, దాంట్లో ఏం ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆ మూమెంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆ రూమ్లో దేవుడు ఉన్నాడు అనుకోవడంలో దేవుడిని చూసేసిన తర్వాత ఎక్సైట్మెంట్ ఉండదు, అయిపోతుంది కదా. సో ఇట్స్ లైక్ దట్. కమింగ్ టు యూ అన్న, I'm sure everybody would have asked you how is it in Tollywood and all. So tell me, how many films do you do in a year generally? Every time I open some platform, you're always there. We've been following all your films. అంటే ఎక్కడ చూసినా ఆయన కనిపిస్తారండి. అది తమిళ అవ్వచ్చు, మలయాళం అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు. టైం మేనేజ్మెంట్ మామూలుగా ఉండదు. కాదు అన్న, మీ కథలు మీరే సెలెక్ట్ చేసుకుంటారా? Of course. అంటే ముందు ప్రిలిమినరీగా ఇంకెవరైనా ఉంటారా వేరే? No, I mean, here I'm sure there's like, if Swapna hears something, she'll tell me. And I've only done 2 films with them. But everything else, I mean, I try to listen myself. I try to, I'll ask
if somebody is suggesting something to me, I'll say, have you heard it? You know, so you filter one bit. Anyone, you tell me there's a nice script, I'll ask you if you've heard it. But there's no real method to my madness. I feel like I want to do so much, and You're already doing it. By yeah, I feel like I don't have enough time to do it. But I'm very happy to be doing what I'm doing. స్వప్నకు ఏమైనా 1+1 కాంట్రాక్ట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా? 1+1 ఆఫర్స్. I hope it's వైజ్ అంటే డిడ్ యూ బ్రైబర్ ఇన్ సమ్ వే? అన్ని మంచి కథలు రాగానే ఈయనకి ఎలాగ పక్కన పెడుతున్నారు? అక్కడికి ఫోన్ చేసి ఇన్ని పట్టుకుని, ఇంత బిజీ షెడ్యూల్లో ఇన్ని పట్టుకుని దుల్కర్ అంటే దుల్కర్ తోటి ఒక 4 రోజులు పరిచయం ఉంటే ఎవరైనా ఆయనకే పంపిస్తారంటారా కదా? ఎడిక్షన్. ఫ్యాంటాస్టిక్. అండ్ కమింగ్ టు యూ, లుక్ క్రాక్ చేయటం అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఇలా 1965లో సెటప్ చేసినప్పుడు మనం కథ నేస్తాం, కథ నచ్చేస్తుంది, కానీ మన్ని మనం చూసుకోవాలంటే ఆ కథలో మనం ఎలా ఉంటాము అనేది ఒక ఐడియా వస్తే గానీ అర్థం కాదు. సో ఆ లుక్ క్రాక్ చేయటంలో వాట్ స్టెప్స్ డిడ్ యూ టేక్? ఆర్ One good thing about Mrunal is the fact that I only focus on the acting bit. I'm only blessed to have talented teams working for the character, for the film. So I think the best way is to just surrender to the director and to the costume, like Sheetal Sharma who did the costumes, and I don't think I've ever looked or I've ever worn such grand, you know, saris, and be it the hair and makeup, Lochan and Laksh, the way they've designed it, Hanu sir's, you know, visualization, Swapna, she had an image of what Sita Mahalakshmi would look like, and all I did was just like, I'm your muse, so I'm all yours, so just go for it. There were times where I would get really, because there, you know, you would, as you've seen the movie, there are different layers of Sita Mahalakshmi. So, you know, how to be different, how to stand out, and how to justify each layer with so much conviction. The small efforts that Hanu sir, I would ask him, sir, Buttu? ఏంటది? Buttu. So like that minute detailing would just make a huge, like crazy difference. So yeah, he has this like so much clarity in what he wants. yeah, and I'm really happy that Sita Mahalakshmi, the way people are looking at her, they are looking at her as, You became a sensation over here. I mean, I Not would here, like this to whole South India. believe that, but I'm really happy about that. But there are not many larger than life characters like Sita Mahalakshmi which have been written, and since it's my Telugu debut, to have a character like this, it's like I think right now people don't call me Mrunal, they just call me Sita Mahalakshmi. It's lucky to debut in Vaijayanti films. films, Yeah, absolutely. all the actors who worked in Vaijayanti, I mean debuted in Vaijayanti, they are stars today. My Allu Arjun journey garu. actually started with Mahanati. You guys don't know that. Oh, You is know, it? that's how it There's started. a Mahanati connection. There's a Mahanati connection. Okay. Let's put it But that anyway, it's Vaijayanti. way. Exactly, that's what I'm trying to say. Yeah. In Melbourne Indian Film Festival, Mahanati was screened, and so was Love Sonia, and that's Oh. when Nagisa was there, and he saw my film, and when I watched Mahanati, I was like, I'm so jealous of Kirti. She gets to play such wonderful character. I want to play a larger than life character like this. And cut to Hanu sir is there, and the next thing I know, this is Vaijayanti Films, and the next thing I know that it's the same film which, you know, Mahanati I was really really fond of. So, you know, everything came together, and I just believe in like vibes, and you know, I'm so happy that God just put it out for me. Like I've just manifested, and it just happened organically. So really, really blessed. దీని మొత్తం మ్యాటర్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఇలాంటి హీరోయిన్ తెచ్చుకోవాలంటే మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళాలని అర్థమైంది అన్న నాకు. Yeah, you have to translate, please. He said, from this whole thing, the only thing I understood is that you were in the You have to go to Melbourne. Melbourne to get somebody like you. Yeah. I promise you, next time when I come I'm back going. to- I'll be there. I'll be there for sure. Melbourne Film Festival. No. Next time when I'm in Hyderabad, Uh-huh. నేను మీకు Telugulo మాట్లాడు. తెలుగును మాట్లాడు. చాలా Oh, చాలా perfect. Yeah. అన్న, నాకు ఒక డౌట్ ఉంది. 20 ఏళ్ళ తర్వాత కూడా ఈవిడ అలాగే ఉండటం అనేది ఈవిడ ఐడియానా మీ ఐడియానా? My idea. Yeah. No, sir. I heard that you insisted I you asked wanted him- to look the same. I asked him, can we add dark circles? Can we add? No, Sita is timeless. Like this, she should exactly be the way she is. But if you see it carefully, the hair and there's no makeup on. Up now, what to do? But you My still skin look is- beautiful, of course. Thank God, nights भी नहीं, nights होते तो थोड़े dark circles और बढ़ जाते तो I would have done it.
అది నాకు కథలో ఒక డౌట్ ఉంది, స్పాయిలర్ అలర్ట్ చెప్పను, పెద్దగా చెప్పను, కానీ పాపకి లెటర్ ఇచ్చారు కదా, అదే లెటర్ మళ్ళీ తిరిగి ఇచ్చారు కదా, ఎవరైతే తిరిగి ఇచ్చారో ఆ లెటర్ తిరిగి ఇచ్చారో అది కావాలని ఇంటెన్షనల్గా చేసిందా? అంతే కదా, వాంటెడ్ షాట్. అంటే అది తీసి ఆయనకి ఇవ్వచ్చు, ఆ పాపకి ఇచ్చి ఆ పాపతో మళ్ళీ తిరిగి ఇప్పించు. అది ఇక్కడ చివరికి ఇప్పుడు మీరు చెప్తున్న షాట్ చూసేదాకా మీకు అది తెలియదు. రైట్, అది ఒకసారి అది చూసినప్పుడు ఒక్కసారి రైట్, ఇట్లా జరుగుతుంది. నేను మామూలుగా ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఇవన్నీ మేబీ నా ఏజ్ వల్ల ఎందువల్ల తెలీదు, నేను ఎక్కువ కనెక్ట్ అవునాను. నేను చూస్తాను, ఎంజాయ్ చేస్తాను, నాకు పెద్ద కనెక్షన్ ఉండదు. బట్ మీ సినిమాలో మీరు లవ్ స్టోరీ అని చెప్తున్నారు, కానీ యాక్చువల్లీ ఓన్లీ లవ్ స్టోరీ కాదు, బియాండ్ లవ్ స్టోరీ. అంటే ప్రతి మీరు అన్నట్టు యుద్ధంతో రాసిన ప్రేమ కదంటే ప్రతి పాత్రకి ప్రతి క్యారెక్టర్లో ఒక వార్ ఉంది, అంతర్యుద్ధం ఉంది ప్రతి క్యారెక్టర్లో. అది అఫ్ కోర్స్ హీరో హీరోయిన్ పక్కన పెట్టేస్తే సుమంత్ గారికి కానీ రష్మిక గారికి కానీ అందరికీ ఒక స్ట్రాంగ్ వార్ ఉంది, ఫెంటాస్టిక్ రైటింగ్ అన్న, అందరికీ అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఇట్స్ వెరీ నైస్. అండ్ everybody is an arc. Everybody is like has their own war to fight, and everyone is justified for being there, and you know it's right. ఎందుకన్నా మీరు డైరెక్టర్లని యాక్టర్స్గా మారుద్దామని ఎందుకు అంతమందిని తీసుకొచ్చి ఏంటి ఆ రీజన్ ఏంటి? ఎంతమంది? నలుగురున్నారా? తరుణ్ భాస్కర్ ఉన్నారు, గౌతమ్ మేనన్ గారు ఉన్నారు, సందీప్ రాజ్ ఉన్నారు, ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు, అవునా, అనీష్ కురువిల్లా యాక్టర్ డైరెక్టర్, he is the director, no? ఇంకెవరో కూడా ఉన్నట్టున్నారు. అవును, ఈసారి నా సినిమాకి మిమ్మల్ని అడుగుతాను, నేను చిన్న క్యారెక్టర్ చేసి పెట్టాలి మీరు. ఓకే, సినిమా గురించి జనరల్గా మీరు చాలా అందరూ అడిగేసి ఉంటుంటారు, సినిమా గురించి మాట్లాడేసుకుని ఉంటారు, కాబట్టి జనరలైజ్డ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? I'll say Bunny. ఫ్యాంటాస్టిక్. మీకు? ఎన్టీఆర్. అండ్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు? heroine. Hero. Yeah. As of now, Dulquer Salman. I'm barely a Telugu hero. Chusavana. And Smart. Maamul smart. Okay, besides me. Why he didn't mention that? I mentioned it. You're not getting away so easily. Besides that, I think Vijay Devarkonda. Kashtam. Another Telugu hero. Another Telugu okay. hero. అమ్మయ్య బతికిచ్చారన్న. Teja. I didn't mean that, but I would like to accept that. Then I take back. I scratch out Bunny. Teja is my It's favorite. Teja. Thank you, It's Anna. Teja. ఇది కట్ చేసి చిన్న thumbnail కి I'm waiting వాడుకుంటే for గట్టిగా pan-Indian say it again, no? mega project Hanuman. Superhero. Yeah. Mr. Teja. Actually, ask us again. So if you have only one chance and you have to work with NTR garu, Mahesh garu and Prabhas garu, you have the chance. NTR. అన్న మీరు? If I have a story, he's sitting right in front of us. ఎంత బాగుందన్న ఇది. బాగుంది కదా, ఇలా చెప్పొచ్చు కదా ఇందాడి నుంచి. ఇది చెప్పకుండా వేరే అన్ని చెప్తున్నారు. అన్న ఇన్ని లవ్ స్టోరీస్ చేస్తుంటారు కదా, మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి? జీరోనా? అదేంటది, అందుకే అంత డెప్త్ వస్తుంది అంటారా? అంతే కదా. ఇంత సింపుల్గా ఆన్సర్ చేస్తే కష్టం అన్న. ఎలాగో అలా మిమ్మల్ని చేద్దామని ట్రై చేస్తున్నా కూడా కుదరట్లేదు. అండ్ వాట్ అబౌట్ యూ? పర్సనల్ లైఫ్లో ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి మీకు? I think before I got married, maybe a couple of like big ones, like eventful. Eventful? What did you say? Eventful, like as in like heartbreak and like all that kind of stuff. Okay. But yeah, but nothing. But you were into films? No, way before. Oh. I was married by the time I got into film. I know that. You're single, right? Anna, I am single. Yeah. అందరూ మణిరత్నం గారితో పోలుస్తున్నారు కదా, మీరేమంటారు? అంటే మీరు డెఫినెట్గా ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మణిరత్నం గారిని నాకు తెలుసు, మీరే చెప్పినట్టున్నారు 2-3 చోట్ల మణిరత్నం గారి నుంచి ఇన్స్పైర్డ్. మీకు అలా చెప్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అసలు? హౌ డు యు ఫీల్? నాకు మణిరత్నం గారికి అసలు సంబంధం లేదు. అంటే ఆయన ద వే ఆఫ్ అప్రోచ్ కంప్లీట్లీ డిఫరెంట్, మై వే ఆఫ్ అప్రోచ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, నా షార్ట్ స్టేజింగ్ కంప్లీట్లీ డిఫరెంట్, నా అప్రోచ్ టువర్డ్స్ ద షార్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను అంత ఇంటెలిజెంట్ కాదు, ఓకే ఐఎమ్ జస్ట్ అనురాగ్, నథింగ్. సో యాక్చువల్లీ కాదు, బట్ పీపుల్ యూ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. పర్ఫెక్ట్. అంటే మీ సినిమా, ప్రతి సినిమాలో ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఉంటుంది. అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి మీకు మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఎందుకు ఆ లిరిక్స్ కానీ ఏదైనా అంత ఫెంటాస్టిక్గా ఉంటాయి? అంటే ఓవర్ టైం వినగలిగేలా ఉంటాయి. అందాల రాక్షసి నాకు తెలిసి నేను 11th 12th చేస్తుంటా, 11th 12th వచ్చింది. నాకు అప్పుడు అంతగా అర్థం కాలేదు.
10 ఏళ్ళ తర్వాత ఇప్పటికీ రిలవెంట్గా ఉంది అందాల రాక్షసి సాంగ్స్. అండ్ నేను ఐ ఆల్వేస్ కేర్ ఫర్ లిరిక్స్. లిరిక్స్ కోసమే పాట ఉంటుందని నేను నమ్ముతాను. ఆయన కూడా మీరు పెట్టుకునే లిరిసిస్ట్ కూడా మీ ఒక్కరికే స్పెషల్గా రాస్తూ ఉంటారు ఏంటో కేకే గారు. ఆయన మీ ఒక్కరికి మాత్రం ఫెంటాస్టిక్ లిరిక్స్ వస్తూ ఉంటాయి. లాంగ్వేజ్ సింక్ ఉంది ఇద్దరికి మెయిన్. Within the first 3-4 days, we shot bits for Kanuna Kalyanam. And I think they were just getting the song, and you know, the day of shoot we'll get the lyrics, which is not enough time for us to really understand. So Anu was like, sir, it's beautiful lyrics, sir, it's really. So like, okay, but it's hard for us to follow, right? Right. So then after I think the first bit or something, we sat down like, sir, tell us each word. What does each thing mean? Lyrics and its and meaning. we're like at school we're writing what each thing means. I don't understand, but I still know like there's some essence and some beauty that we'll miss because of not understanding the language so well, or like not speaking the language. బట్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ యూ. మీరు చెప్పిన డబ్బింగ్కి నేను చూసా అసలు ఎక్కడా కూడా డెఫినెట్గా దాంట్లో మీ ఇన్పుట్స్ ఉండుంటాయి, బట్ ఎక్కడా కూడా ఆయన తెలుగు అయినా కాదు అన్నట్టు లేకుండా చాలా చాలా కష్టపడ్డారు. చాలా తక్కువ టైమే తీసుకున్నారు, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. బికాస్ హిస్ డెడికేషన్. ఎలాగా అంటే హౌ డు యు నో తెలుగు సో వెల్? I mean I now understand because I'm exposed to it, but has some technique. I don't know what it is. I try understanding Malayalam, but Shakespeare related I something. fail miserably. Actually Malayalam, I think even I find Malayalam it's too tough. Might be more difficult to understand. Yeah. So before we wind up, of course you guys made a fantastic film. I'm very happy for Vaijayanti and for you for your debut, and for Hanu Anna for you as well. Do you want to say something to the audience? From Team Sitaramam, everybody look forward to Hanuman. థ్యాంక్ యూ. సో అదే సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది కాబట్టి ఆయన సినిమా గురించి చెప్పకుండా నా సినిమా గురించి చెప్తున్నారు. సో స్వీట్ ఆఫ్ హిమ్. మీరు నన్ను థ్యాంక్ చేయాల్సిన అవసరం లేదన్నా. ఐఎమ్ కమింగ్ టు కొచ్చిన్, ఐ విల్ నీడ్ యువర్ డేట్. Of course, I'm coming to Bombay. I'll need your date. But I'm in Hyderabad. మీకోసం నా డేట్స్ ఖాళీ పెట్టుకుంటాను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తాను. So you don't need to thank me for doing this. No, but good fun, and what a great way to celebrate, or kind of this is our first coming together after the release, because we finished promotions and all of us went back. I know you were there in Bombay yesterday. I was there for a brand I heard, shoot. Some girl was traveling on the same flight and I've seen their stories. Oh really? Yeah. What? Wow. We're all on the same flight back this morning. Okay. And so what a way to start, like with your this interaction, and it felt a lot more at ease, like just chatting with a friend. Thank you. Thank you for సో సీతారామం ఇంకా చూడని వాళ్ళు ఎవరు ఉంటే 100% థియేటర్కి వెళ్ళి చూడండి. ఓన్లీ ప్రేమ కథ కాదు, దాంట్లో చాలా డెప్త్ ఉన్న కథ. అండ్ హనుమాన్ ఈ సంవత్సరమే రిలీజ్ అవుతుంది. పిల్లలందరినీ తీసుకెళ్ళచ్చు, చాలా ఫన్ ఉంటుంది. ఓకే బాయ్.